నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా చెక్కులు పంపిణీ మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ పాషా, నాయకులు దొడ్డ డానియల్, మడుగు సాంబమూర్తి, మండల రాము, ఎదరపల్లి అనసూయ, ఆర్ఎం కిరణ్, జాఫర్, సైదులు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎం గోవర్ధన్ మామిడిగుండాల, టి కృష్ణ భద్రతాండ, మల్లయ్య బి, నెక్స్ట్ మల్లయ్య బి తోడుగా ఉండాలని చెప్పేసి ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం గతంలో ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆన్లైన్ సిస్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఎవరు కూడా మధ్యలో ఉండొద్దు, డైరెక్ట్గా లబ్ధిదారుడు గౌరవ శాసనసభ్యులు సమక్షంలో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం జరగాలని చెప్పేసి, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డైరెక్ట్గా ఆన్లైన్ చెక్ ద్వారానే అకౌంట్లో పడే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వారికి మన చేదోడు వాదోడుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా చిన్న మనవి. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి వాళ్ళు అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలై 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మాకు 70% వస్తాయి, 80% వస్తాయి, 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు. దాదాపు అందరూ కూడా, ఎందుకంటే కొన్ని సాధ్యం కానటువంటివి కూడా ఉంటాయి. 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు 30,000, 40,000 రూపాయలు కూడా సందర్భాన్ని బట్టి చెక్కులు వస్తాడు. మనం పంపించినటువంటి రిసిప్ట్లు ఏవైతుంటాయో ఇక్కడ మధ్యవర్తుల పని ఏముండదు. ఎక్కడ కూడా గౌరవ శాసనసభ్యులు సంతకం చేసి డైరెక్ట్గా సీఎం గారి దగ్గర సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మాత్రం వస్తాయి. కాబట్టి ఎవరం కూడా మధ్యవర్తుల్ని ఆశ్రయించవద్దు. ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో, మన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా గౌరవ శాసనసభ దగ్గర తీసుకొచ్చినట్లయితే వాటిని పంపించేసి 100% కాకపోయినా కనీసం 60-70% అమౌంట్ వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా వచ్చినటువంటి ఇప్పుడు ఆల్రెడీ సీజన్ తోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నాం. మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎవరం కూడా హాస్పిటల్ పాలు కాకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వర్షాకాలంలో ముందస్తు చర్యలు తీసుకుంటూ గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు శానిటైజ్ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి మనందరం కూడా జాగ్రత్తలు వహించి అనారోగ్యం పాలు కాకుండా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలందరికీ, మనందరికీ తెలుసు, ఈ మధ్య సుమారు 10 రోజుల నుంచి జరిగేటువంటి వర్షాలతో అన్ని ప్రాంతాలు కూడా ఖమ్మం జిల్లా, అదేవిధంగా మైబాద్ జిల్లా, అంటే ఇప్పుడు మైబాద్ జిల్లా నుంచి వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా పంట నష్టంతో పాటు కొన్ని ఇళ్ళు కూడా నష్టపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాటి కోసం ఈ మధ్య కాలంలో మన ప్రీతం నాయకులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా వచ్చి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి పాలేరు, మధిర, ఖమ్మం పట్టణం ఉన్నటువంటి మునిగినటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించి వారికి కావాల్సినటువంటి మరి సహాయ సహకారం అందించి, దాంతోపాటు మైబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మరి చాలా గ్రామాలను తిరిగి అక్కడ కూడా రివ్యూ మీటింగ్ పెట్టి సహాయ సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడదని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి నాడు కనపడుతుంది. అయినా సరే మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కళ్యాణ లక్ష్మితో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చేటువంటి ఈ మరి డబ్బులు, చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం మరి తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా. గతంలో కూడా గత ప్రభుత్వంతో పాటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే ఈ ఆరోగ్యశ్రీతో పాటు
ఆరోగ్యశ్రీ అందుబాటులో లేనటువంటి వారికి కూడా ఈ సిఎంఆర్ఎఫ్ ద్వారా మరి చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అప్పటించే మనం ప్రవేశపెట్టింది ఆ ప్రభుత్వమే. అది మరి కంటిన్యూగా అన్ని ఏ ప్రభుత్వం మారినా కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి తీసుకుంటా ఉన్నాం. అందరు కూడా ఒకటే విజ్ఞప్తి, మరి ఈ వర్షాకాలం ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఎవరైనా ఉంటే వారు కూడా జాగ్రత్తగా ఉండి మరి ఎలాంటి అపాయం లేకుండా ప్రాణ నష్టం లేకుండా మరి కొద్ది రోజుల క్రితం నుంచి జరిగేటువంటి వర్షాలకు ఇబ్బంది లేకుండా పరిహారం చేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా మరి జాగ్రత్త చూసి సహాయక చర్యలు తీసుకోవడానికి మరి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఆ ప్రాంతం ఉన్నటువంటి యువత మొత్తం కూడా అప్రమత్తంగా ఉండి వారికి సహాయ సహకారాలు అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ చెక్కుల కార్యక్రమాన్ని మరి ముందుగా మరి చాలా రోజుల చెక్కులు వచ్చి వీటిని ఆన్లైన్ ద్వారా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటిని మళ్ళీ తిరిగి అన్ని చెక్కులు వచ్చిన చెక్కులన్నీ ఆన్లైన్ చేసి మరి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కూడా చెక్కులు తీసుకువెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.